ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. కళ్ళు బైర్లు గమ్మేసే థండర్ లాంటి ఒక పెద్ద ఫ్లాష్ సైబీరియన్ ఆకాశాలను తాకింది. ఆ టైంలో ఏదైతే ఎక్స్ప్లోజన్ క్రియేట్ అయిందో అది హిరోషిమా నాగసాకిల మీద పడిన అణుబాంబు కంటే 100 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఉంది. అది సుమారుగా 80 మిలియన్ ట్రీస్ని నేలమట్టం చేసేసింది. సుమారుగా 830 చదరపు మైళ్ళ ప్రాంతం మొత్తాన్ని కూడా నామరూపాలు లేకుండా చేసేసింది. అలాగని ఆ ప్రాంతంలో ఎటువంటి క్రేటర్ కనిపించలేదు, మెటీరియల్ యొక్క ఫ్రాగ్మెంట్స్ కూడా కనిపించలేదు. సో ఏం జరిగిందో శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. ఎన్నో దశాబ్దాల పాటు ఆ ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు స్ట్రగుల్ అవుతూనే వచ్చారు. ఆ ప్రాంతం పేరే టంగుస్కా. నేను చెబుతున్నది టంగుస్కా ఈవెంట్ కోసం. అయితే ఆ సంఘటన జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతానికి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న నికోలా టెస్లా తన యొక్క వార్డెన్ క్లిఫ్ టవర్ని చూస్తూ నవ్వుతున్నాడు. తన యొక్క టెస్లా డెత్ రే చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అయితే టెస్లా 1943లో చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏజెంట్స్ అతని యొక్క రీసెర్చ్ పేపర్స్ అన్నింటినీ కూడా కంప్లీట్గా సీజ్ చేసేశారు. అండ్ కొన్ని దశాబ్దాల తర్వాత హార్ప్ అనే ఒక ప్రాజెక్ట్ అలాస్కాలో కనిపించింది. హార్ప్ అంటే హై ఆల్టిట్యూడ్ ఆరోరల్ రీసెర్చ్ ప్రాజెక్ట్. ఇది చాలా ఫేమస్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా. అక్కడ సుమారుగా 180 యాంటెన్నాస్ ఉంటాయి. ఆ యాంటెన్నాస్ అన్నీ కూడా ఎనర్జీని అయనోస్పియర్లోకి పంపిస్తూ ఉంటాయి. మిలిటరీ దాన్ని రీసెర్చ్ అని మాత్రమే చెబుతూ ఉంటుంది, కానీ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ఇంకొక డిఫరెంట్ స్టోరీని చెబుతూ ఉన్నాయి. టెస్లా ప్రపంచం మొత్తానికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న దాన్ని, ప్రపంచం మొత్తానికి ఫ్రీగా ఇవ్వాలి అనుకున్న దాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చేశారు. అలా మార్చింది ఎవరు, ఎందుకు మార్చారు, అసలు ఏం జరిగింది, రండి ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1901 సంవత్సరంలో నికోలా టెస్లా వార్డెన్ క్లిఫ్ టవర్ని 190 అడుగుల ఎత్తులో లాంగ్ ఐలాండ్ దగ్గర ఇన్స్టాల్ చేసినప్పుడు అతను కేవలం రేడియో సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే దాన్ని ఇన్స్టాల్ చేయలేదు. దాన్ని వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కోసం ఇన్స్టాల్ చేశాడు. ప్రపంచం అంతా కూడా, అంటే ప్లానెట్ మొత్తం అంతా కూడా ఎనర్జీని వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేయాలనేది అతని యొక్క థియరీ. అండ్ ఇది కేవలం థియేట్రికల్గా మాత్రమే కాదు, టెస్లా దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి కూడా చూపించాడు. 1893 సంవత్సరంలో వరల్డ్ ఫెయిర్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఫాస్ఫరస్ అండ్ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వైర్స్ లేకుండానే వెలిగించి చూపించి అక్కడ ఉన్న క్రౌడ్ మొత్తాన్ని కూడా ఆశ్చర్యానికి గురయ్యేలా చేశాడు. టెస్లా నమ్మింది ఏంటంటే భూమి ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని కూడా ఒక సర్క్యూట్ లాగా కండక్ట్ చేయగలదు అని నమ్మాడు. అండ్ ఆ సీక్రెట్ అంతా కూడా అయనోస్పియర్లో ఉందని నమ్మాడు. అంటే ఈ అయనోస్పియర్ అనేది ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ అట్మాస్ఫిరిక్ లేయర్. ఇది భూమికి సుమారుగా 50 మైళ్ళ ఎత్తులో ఉంటుంది. మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని కనుక ఈ లేయర్లోకి పంపించినట్టయితే మనం భూమి మొత్తానికి కూడా ఒక రెసోనెన్స్ సిస్టమ్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పాడు. అంటే ప్లానెట్ మొత్తానికి ఒకటే రెసోనెన్స్ సిస్టమ్, మళ్ళీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ డిఫరెంట్ రెసోనెన్స్ సిస్టమ్స్ అనేవి లేకుండా మొత్తం భూమి మొత్తానికి ఒకటే సిస్టమ్. అంటే టెస్లా ఏం చేయాలి అనుకున్నాడంటే ఈ అయనోస్పియర్ని ఎంతవరకు పుష్ చేయాలనుకున్నాడంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎర్త్ యొక్క రెసోనెన్స్తో మ్యాచ్ చేయాలనుకున్నాడు. అలా చేయడం వల్ల కొన్ని స్టేబుల్ వేవ్స్ అనేవి భూమి మొత్తం క్రియేట్ అవుతాయి. ఎర్త్ యొక్క రెసోనేట్ అనేది 7.83 హెర్ట్జ్ వరకు ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ 1954లో ఇది ప్రూవ్ అయింది కూడా. అయితే టెస్లా యొక్క నమ్మకం ఏంటంటే ఇది 100% రైట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని. సో దాని గురించి కంటిన్యూస్గా రీసెర్చ్ చేసి తెలుసుకోవాలంటే అతనికి ఫైనాన్సింగ్ కావాల్సి ఉంటుంది. అందుకోసం అతను జేపీ మోర్గన్ అయితే అప్రోచ్ అయ్యాడు. జేపీ మోర్గన్ ఇనిషియల్గా అతనికి ఫైనాన్స్ చేశాడు అండ్ అతను తన యొక్క ప్రాజెక్ట్ని అయితే లాంచ్ చేశాడు. కాకపోతే ఆ తర్వాత ఆ ఫండింగ్ మొత్తాన్ని కూడా విత్డ్రా చేసుకున్నాడు. ఎందుకంటే టెస్లా ప్రపంచం మొత్తానికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలనుకుంటున్నాడని జేపీ మోర్గన్కి అర్థమైంది. అంటే ప్రపంచం మొత్తం ఎలక్ట్రిసిటీ ఫ్రీ అయినట్టయితే మీటర్లు ఎవరు పెడతారు, డబ్బులు ఎవరు వసూలు చేస్తారు? సో మోర్గన్ సపోర్ట్ లేకపోవడం వల్ల టెస్లా యొక్క డ్రీమ్ అనేది ఆగిపోయింది. అయితే 1930లలో టెస్లా ఇంకొక విషయాన్ని అనౌన్స్ చేశాడు. అదేంటంటే టెలిఫోర్స్. దాన్ని డెత్ రే అని కూడా పిలవడం మొదలుపెట్టారు ప్రెస్ వాళ్ళందరూ కలిసి. ఆ టైంలో టెస్లా చెప్పింది ఏంటి అంటే అది ఒక ఇన్విజిబుల్ వాల్ ఆఫ్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. అది ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ని కావచ్చు, లేదంటే ఎనిమీస్ యొక్క ఆర్మీస్ని కావచ్చు, కొన్ని 100 మైళ్ళ దూరం నుంచే నాశనం చేయగలదు అని చెప్పాడు. సో టెస్లా యొక్క డెత్ రే కోసం కానీ వార్డెన్ క్లిఫ్ టవర్ కోసం కానీ ఇంతకుముందు ఆల్రెడీ మనం వేరే వీడియోస్లో చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం కదా. సో వాటి గురించి అందుకే డీటెయిల్గా మాట్లాడుకోవట్లేదు. అయితే టెస్లా 1943లో చనిపోయిన తర్వాత యుఎస్ గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయింది. ఈవెన్ అతనికి ఇంకా అంత్యక్రియలు కూడా జరగలేదు. బట్ గవర్నమెంట్ ఇమీడియట్గా అతని యొక్క లీగసీ మొత్తాన్ని కూడా ప్యాక్ చేసేసింది. అంటే అతని యొక్క రీసెర్చ్ పేపర్స్ అన్నిటినీ కూడా హైడ్ చేసేసింది.
హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో టెస్లా యొక్క కళ అతనితో పాటుగా చనిపోయింది, కానీ అతని యొక్క రీసెర్చ్ అనేది మాత్రం ఆగలేదు. ఆ రీసెర్చ్ ఎవరి చేతుల్లో పడింది అంటే ఫ్రీ ఎనర్జీ ఇవ్వాలి అనుకునే వాళ్ళ చేతుల్లో కాదు, అన్లిమిటెడ్ పవర్ కావాలి అనుకునే వాళ్ళ చేతుల్లో పడింది. అది చాలా ప్రాబ్లంగా మారుతుందని అప్పట్లో టెస్లా కూడా అనుకొని ఉండడు, బట్ అన్ఫార్చునేట్లీ అలా జరిగింది. టెస్లా యొక్క టెక్నికల్ డాక్యుమెంట్స్ని ఇమీడియట్గా ఒక MIT ప్రొఫెసర్ దగ్గరికి పంపించారు రివ్యూ కోసం. అతని పేరు డాక్టర్ జాన్ ట్రంప్. ఇప్పుడు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాడో అతని యొక్క అంకులే ఈ జాన్ ట్రంప్. అతను ఆ టైంలో నేషనల్ డిఫెన్స్ రీసెర్చ్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాడు. అందుకని టెస్లా యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అతనికి ఇచ్చి రీసెర్చ్ చేయమని చెబితే అతను ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే టెస్లా యొక్క రీసెర్చ్లో అసలు ఎటువంటి ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లేదు అని. బట్ అది కంప్లీట్గా అబద్ధం, అది మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత మిలిటరీ వాళ్ళు టెస్లా యొక్క ప్రాజెక్ట్స్ మీద కంటిన్యూస్గా వర్క్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఆ రీసెర్చ్ని వాళ్ళు కంటిన్యూ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని రీసెర్చ్ పేపర్స్ని ప్యాటర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్కి అయితే పంపించారు. ఆ టైంలో అక్కడ చేపట్టిన ప్రాజెక్ట్కి వాళ్ళు పెట్టిన పేరు ప్రాజెక్ట్ నిక్. ఇది ఒక టాప్ సీక్రెట్ ఆపరేషన్. దీన్ని 1945లో లాంచ్ చేశారు. టెస్లా యొక్క పార్టికల్ బీమ్ వెపన్ని స్టడీ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ నిక్ని అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఇప్పటికీ కూడా క్లాసిఫైడ్గానే ఉన్నాయి. దీని గురించి ఎవరికి కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ని అఫీషియల్గా ఆపేశారు, బట్ పార్టికల్ బీమ్ రీసెర్చ్ అయితే కంటిన్యూ అయింది. ఆ తర్వాత డార్పా వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఆ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ సీసా. దీన్ని 1958లో లాంచ్ చేశారు. అయితే ప్రాజెక్ట్ నిక్ కావచ్చు, ప్రాజెక్ట్ సీసా కావచ్చు, ఈ రెండిటికి కూడా చాలా హ్యూజ్ లెవెల్లో ఫండింగ్ అనేది ఇవ్వబడింది కొన్నేళ్ల పాటు. అయితే తర్వాత ప్రాజెక్ట్ సీసా కూడా నిక్ లాగే సైలెంట్గా షట్ డౌన్ చేయబడింది. అయితే ఈసారి టెస్లా యొక్క పార్టికల్ బీమ్ టెక్నాలజీ కూడా డిసప్పేర్ అయిపోయింది. ఏమైందనేది ఎవరికీ తెలియదు. అయితే చాలా ఏళ్ల తర్వాత డార్పా మరియు US ఎయిర్ ఫోర్స్ ఇద్దరూ కలిసి ఒక ఎక్స్పెన్సివ్ సీక్రెట్ ఫెసిలిటీని అలాస్కాలో నిర్మించారు. ఆ టైంలో ఆ ప్రాంతంలో ఏదైతే టెక్నాలజీని వాళ్ళు బిల్డ్ చేశారో అది టెస్లా యొక్క టెక్నాలజీతో చాలా అంటే చాలా ఫెమిలియర్గా ఉందని ఎంతోమంది హిస్టోరియన్స్ అయితే తెలియజేశారు. బట్ మిలిటరీ అఫీషియల్స్ చెప్పింది ఏంటంటే ఆ ఫెసిలిటీ కేవలం రీసెర్చ్ పర్పస్ కోసం మాత్రమే ఏర్పాటు చేయబడిందని చెప్పారు తప్ప అసలు నిజాన్ని అయితే చెప్పలేదు. బట్ ఆ తర్వాత కొన్ని పేటెంట్స్ యొక్క డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఆ పేటెంట్ యొక్క డీటెయిల్స్ మరిన్ని కొత్త విషయాన్ని తెలియజేసాయి మనకి. 1987వ సంవత్సరంలో ఫిజిసిస్ట్ అయిన బెర్నార్డ్ ఈస్ట్లాండ్ అనే ఒక వ్యక్తి ఒక పేటెంట్ని ఫైల్ చేశాడు. ఆ పేటెంట్ పేరేంటో తెలుసా? మెథడ్ అండ్ అప్రాటస్ ఫర్ ఆల్టరింగ్ ఏ రీజన్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్, ఐనోస్ఫియర్ అండ్ ఆర్ మ్యాగ్నెటోస్ఫియర్. సో బేసిక్గా టైటిల్ చాలా అంటే చాలా లెంతీగా అనిపిస్తూ ఉండొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే భూమి యొక్క అట్మాస్ఫియర్ని, ఐనోస్ఫియర్ని, ఇంకా లేదంటే వాటికంటే పైన ఉన్న మ్యాగ్నెటోస్ఫియర్ని కూడా ఆల్టర్ చేయడం, అంటే మనకి నచ్చినట్టుగా మార్చుకోవడం కోసం ఒక రీసెర్చ్ అనేది చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్డ్ మెథడ్, దానికి సంబంధించిన అప్రాటస్, వీటన్నిటిని కలిపి ఒక పేటెంట్ కోసం అతనైతే ఫైల్ చేశాడు. ఇది చాలా అంటే చాలా కాంట్రవర్షియల్ పేటెంట్ అని చెప్పొచ్చు. సో ఆ పేటెంట్ మనకు క్లియర్గా చెబుతుంది ఏంటంటే ఏదైతే ఫెసిలిటీలో ఈ పేటెంట్ని యూజ్ చేస్తారో ఆ ఫెసిలిటీ ఐనోస్ఫియర్లోని కొంత భాగాన్ని హీట్ చేయగలదు అండ్ అలా చేయడం కోసం రేడియో వేవ్స్ని అయితే ఉపయోగిస్తారు అని అయితే మెన్షన్ చేయబడింది. ఈస్ట్లాండ్ ఏమీ ఒంటరిగా పనిచేయట్లేదు. ఆర్కో టెక్నాలజీస్ అతనికి ఫండింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆర్కో అనే కంపెనీకి అలాస్కా యొక్క నార్త్ స్లోప్లో చాలా పెద్ద స్థాయిలో న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి, బట్ బయర్స్ లేరు వాళ్ళ దగ్గర. సో ఈస్ట్లాండ్ యొక్క ఇన్వెన్షన్ని వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. వాళ్ళ గ్యాస్ని ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే పవర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఐడియా వాళ్ళకు వచ్చిన తర్వాత ఈస్ట్లాండ్ యొక్క టెక్నాలజీ కూడా చాలా పెద్ద స్థాయిలో పవర్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఆర్కో వాళ్ళు అతన్ని 1984వ సంవత్సరంలో అప్రోచ్ అయ్యారు. వాళ్ళ యొక్క న్యాచురల్ గ్యాస్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఎలాగూ బయట అమ్మలేకపోతున్నారు కాబట్టి దాన్ని పవర్ కింద మార్చి ఇతనికైతే ఇస్తారు. ఇతని యొక్క ప్రాజెక్ట్ అనేది ఆ పవర్ బేసిస్ మీద నడుస్తుంది. సో అలాగా దీని ద్వారా ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి వాళ్ళకి కూడా చెందుతాయి.
ఇది వాళ్ళు చెప్పిన మాట అనమాట. వాళ్ళ దగ్గర ఎంత గ్యాస్ ఉందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ మొత్తాన్ని కూడా ఒక సంవత్సరం పాటు రన్ చేయడానికి కావాల్సినంత ఎలక్ట్రిసిటీ ఎంతైతే ఉంటుందో దాన్ని జనరేట్ చేయడానికి కావాల్సినంత గ్యాస్ అయితే ఉందని తెలియజేశారు. సో ఒక సింగిల్ ప్రాజెక్ట్ కోసం అంత పెద్ద స్థాయిలో న్యాచురల్ గ్యాస్ని ఆఫర్ చేశారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అది ఎంత భారీ స్థాయి ప్రాజెక్ట్ అనేది. అయితే ఈ టెక్నాలజీ అనేది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ పవర్ఫుల్ రేడియో సిగ్నల్ లాగే ఉంటుంది. దాన్ని అయోనోస్పియర్లోకి పంపిస్తారు ఒక స్పెసిఫిక్ రీజన్ని టార్గెట్ చేస్తూ. అండ్ ఈ ఎనర్జీ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఛార్జ్ పార్టికల్స్ అన్నింటినీ కూడా ఎగ్జైట్ చేస్తుంది. అలా ఎగ్జైట్ చేయడం వల్ల అవన్నీ కూడా హీట్ అవుతాయి. అలా హీట్ అవ్వడం వల్ల దాని యొక్క ప్రాపర్టీస్ అంటే ఏ ప్రాంతానికైతే వీళ్ళు ఆ వేవ్స్ని పంపించారో ఆ పర్టికులర్ ప్రాంతం యొక్క ప్రాపర్టీస్ అనేవి మారతాయి. అది ఒక ఆప్టికల్ లెన్స్ లాగా మారుతుంది. కాకపోతే లైట్ని బెండ్ చేయకుండా ఇది ఏం చేస్తుందంటే రేడియో వేవ్స్ని బెండ్ చేసి మళ్ళీ రీడైరెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రాడార్ సిగ్నల్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి, న్యాచురల్ కరెంట్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి ఇందులో. సో ఎర్త్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో అది మన కంట్రోల్లోకి ఉంటుంది. అంటే ఒక రెసిస్టర్ని ఒక గ్లోబల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో పెట్టినట్టు అవుతుంది అనమాట. సో ఈ లెన్స్ కొన్ని వేల మైళ్ళ వరకు ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయగలదు. అంటే మనం ఇండియా నుంచి రేడియో వేవ్స్ని కనుక పంపించినట్టయితే ఎక్కడో ఉన్న యూకే మీద కూడా దాని తాలూకు ఎఫెక్ట్ని మనం పడేలా చేయొచ్చు అనమాట. సో చాలా అంటే చాలా సీరియస్ ప్రాజెక్ట్ కూడా ఇది. ఈస్ట్లాండ్ ఎప్పుడైతే పేటెంట్ని ఫైల్ చేశాడో ఆ తర్వాత ఒక సంవత్సరానికి ఆర్కో వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే అలాస్కాలో ఏదైతే ఫెసిలిటీ ఉందో అలాంటి ఒక సిమిలర్ ఫెసిలిటీని ఇంకొక ప్రాంతంలో నిర్మించడం కోసం. ఇది జరిగింది మార్చ్ 1988లో. అప్పటి ఆమ్ని మ్యాగజైన్ మీద దీని గురించి ప్రచురిస్తూ ఇది మిలిటరీ వాళ్ళ యొక్క రీసెర్చ్ ఫెసిలిటీ మాత్రమే అన్నట్టుగానే ప్రమోట్ చేశారు. బట్ డెఫినెట్గా గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ అది కాదని మనకి ఈస్ట్లాండ్ యొక్క పేటెంట్ని బట్టి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అండ్ అందులో ఉన్న లాంగ్వేజ్ని బట్టి మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది ప్రతిదీ కూడా. ఇన్ఫ్యాక్ట్ అతను ఒకసారి దీని గురించి మాట్లాడుతూ ఏమని తెలియజేశాడంటే ఈ పేటెంట్ యొక్క మెయిన్ పర్పస్ మిసైల్స్ని డిస్ట్రాయ్ చేయడం, కమ్యూనికేషన్స్ని కంట్రోల్ చేయడం, డిస్రప్షన్స్ని క్రియేట్ చేయడం, ఇన్ఫ్యాక్ట్ వెదర్ని కూడా మాడిఫై చేయడం అని అయితే తెలియజేశాడు అతను. అండ్ ఇంకా వీలైనట్టయితే మన యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంతవరకు లిఫ్ట్ చేయడం, అంటే స్పేస్లోకి ఇంకొంచెం పైకి పంపించడం. అలా పంపించడం వల్ల ఏవైతే మిసైల్స్ ఒక దేశం మీద పడడానికి వస్తూ ఉంటాయో వాటిని డిఫ్లెక్ట్ చేయొచ్చు, వాటి యొక్క ట్రాజెక్టరీస్ని మార్చొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మీదకి ఏదైనా ఒక దేశం ఒక మిసైల్ని పంపించింది అనుకుందాం. మన దగ్గర ఈ సిస్టమ్ కనుక ఉన్నట్టయితే ఆ మిసైల్ని మనం తిరిగి అదే దేశం మీద పడేలా చేయొచ్చు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ జరుగుతున్నట్టు. కానీ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక 100% వర్కౌట్ అయినట్టయితే ఇది మనం రియల్ లైఫ్లో కూడా చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ హాలీవుడ్ మూవీస్లో ఏదైతే ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుందో అవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని తీసిన సినిమాలే. ఇది బేసిక్గా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే ఈస్ట్లాండ్ దీని గురించి మాట్లాడుతూ ఈ ఇన్వెన్షన్ కేవలం అయోనోస్ఫెరిక్ రీసెర్చ్ కోసం మాత్రమే కాదు, హార్ప్ యొక్క మెయిన్ పర్పస్ అయితే మిలిటరీ ఇన్వెన్షన్సే, మిలిటరీ ఇంటెన్షన్సే. అంటే మిలిటరీ వాళ్ళు ఆధిపత్యం చలాయించడం కోసం, పవర్ని వాళ్ళ గ్రిప్లో ఉంచుకోవడం కోసం, వరల్డ్ మొత్తం మీద కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉండడం కోసమే వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా చేయిస్తున్నారు. వాళ్ళు ఆకాశాన్ని కేవలం స్టడీ చేయట్లేదు, వాళ్ళు ఆకాశాన్ని వెపనైజ్ చేస్తున్నారు అనేది అతను చెప్పిన మాట. ప్రపంచవ్యాప్తంగా చాలా రేడియో యాంటెన్నాస్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా ఈ హార్ప్లో ఉన్న రేడియో యాంటెన్నాస్తో కంపేర్ చేసుకుంటే పిల్ల బచ్చాలతో సమానమని అతను చాలా స్పష్టంగా చెప్పాడు కూడా. అయితే లోకల్స్ ఎప్పుడైతే ఈ డార్పా వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కలిసి అలాస్కాలో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ చేపడుతున్నారు అని తెలుసుకున్నారో ఇమీడియట్గా వాళ్ళు మిలిటరీ వాళ్ళని దీని గురించి ఆన్సర్స్ చెప్పమని అడిగారు. యాంటెన్నాస్ ఎందుకు కడుతున్నారు, దాని కారణంగా అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ అవుతుంది కదా అని అడిగారు. బట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే లేదు, మేము అట్మాస్ఫియర్ని ఎఫెక్ట్ చేసే కైండ్ ఆఫ్ టెక్నాలజీని ఈ ప్రాంతంలో పెట్టట్లేదు. ఈస్ట్లాండ్ యొక్క పేటెంట్స్లో ఏదైతే టెక్నాలజీ ఉందో మేము దాన్ని వాడట్లేదు అని చెప్పారు. సో మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తూ ఉండొచ్చు. బేసిక్గా టెస్లా చనిపోయాడు. చనిపోయిన వెంటనే గవర్నమెంట్ అతని యొక్క ఐడియాస్ అన్నింటినీ కూడా దొంగతనం చేసేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంది. అండ్ దాని ఆధారంగా అతను ఒక పేటెంట్ ఫైల్ చేశాడు టెస్లా యొక్క డెత్ రే టెక్నాలజీని బేస్ చేసుకొని. అయితే గవర్నమెంట్ అతన్ని చూపిస్తూనే ఒక కన్స్ట్రక్షన్ అయితే చేపట్టింది, ఒక పెద్ద బేస్ని అయితే ఏర్పాటు చేసింది. అండ్ దాని గురించి అందరికీ తెలిసిపోయిన తర్వాత లేదు మేము అతని యొక్క టెక్నాలజీని వాడట్లేదు, మేము వేరే టెక్నాలజీని వాడుకుంటున్నామని చెప్తుంది.
చూసారా, మనుషులకి అబద్ధం చెప్పడానికి, మనుషుల్ని డైవర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏదైనా చెప్తుంది, ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్. బట్ 2007 సంవత్సరంలో చనిపోవడానికి ముందు ఈస్లాండ్ చాలా క్లియర్గా చెప్పేశాడు ఏమనంటే, మిలిటరీ వాళ్ళు తన యొక్క వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించారు అండ్ హార్ప్ అనేది ఈ ప్లాన్లో ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఒకళ్ళు ఇది కనుక బాగా వర్కౌట్ అయినట్టయితే ప్రపంచం మొత్తం ఇలాంటివి ఏర్పాటు చేయాలనేది వాళ్ళ ప్లాన్. అండ్ దీంట్లో చాలా పెద్ద పెద్ద పవర్ఫుల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు. మిలిటరీ ఈ విషయంలో అసలు ఏమాత్రం తగ్గదు, ఇప్పుడే కాదు ఎప్పటికీ తగ్గదు అనేది అతని యొక్క మాట. అండ్ ఒకవేళ ఈ హార్ప్ ట్రాన్స్మిటర్ కనుక 100% పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నట్టయితే దాన్ని చాలా చోట్ల రీప్లేస్ చేయొచ్చు. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది, కొన్ని అట్మాస్ఫిరిక్ థర్మోన్యూక్లియర్ డివైజెస్లో ఇది వర్క్ అవుతుందన్నమాట. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. అండ్ లో ఫ్రీక్వెన్సీ సబ్మెరీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి, వాటన్నిటినీ కూడా కంప్లీట్గా దీంతో రీప్లేస్ చేసేయచ్చు. అలాగే హారిజాన్ రాడార్ సిస్టమ్స్ ఉంటాయి, వాటిని కూడా దీంతో రీప్లేస్ చేసేయచ్చు. సో హార్ప్ కనుక వర్కౌట్ అయినట్టయితే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అన్న ఉద్దేశంతోనే గవర్నమెంట్ దాని మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. అయితే హార్ప్కి అండ్ ఈస్లాండ్ యొక్క పేటెంట్స్కి ఈ రెండింటికి మధ్య ఏం జరుగుతుంది అనేది ఆ ప్రాంతంలో ఉన్న ఇంజనీర్స్కి మాత్రమే తెలుసు. అండ్ వాళ్ళలో కొంతమంది బయటకు వచ్చి చెప్పేసరికి 1993 నాటికి డార్పా వాళ్ళు అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కలిసి ఒక పెద్ద మిషన్ అయితే నిర్మించేశారు ఆ ప్రాంతంలో. అండ్ అది వెదర్ని ఒక వెపన్గా మార్చగలదు అండ్ దాన్ని ప్రపంచం మొత్తానికి కూడా చూపించడానికి ఈవెన్ వాళ్ళు కూడా కొంచెం ఎగ్జైటెడ్గానే ఉన్నారనే చెప్పాలి ఆ టైంకి. అండ్ ఇంకొకటి ఏంటంటే, అప్పట్లో చాలామంది ఏమని నమ్మేవారంటే అయనోస్పియర్కి సర్ఫేస్ వెదర్కి అసలు ఎలాంటి కనెక్షన్ లేదు, అసోసియేషన్ లేదు, దాని మటుకు అది ఉంటుంది, దీని మటుకు ఇది ఉంటుంది అని నమ్మేవారు. బట్ తర్వాత శాస్త్రవేత్తలు చాలామంది చెప్పింది ఏంటంటే, లేదు, మనం అయనోస్పియర్ని ఎఫెక్ట్ చేయడం ద్వారా భూమి యొక్క సర్ఫేస్ వెదర్ని కూడా ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అంతెందుకు, సర్ఫేస్ వెదర్ మీద మనం ఏదైనా ఒక చిన్న అమౌంట్ ఆఫ్ ఎనర్జీ చేంజ్ని కనుక నోటీస్ చేసినట్టయితే ఇమీడియట్గా దాని తాలూకు ఎఫెక్ట్ అయనోస్పియర్ మీద పడుతుంది. నార్థన్ లైట్స్లో ఏదైనా చిన్న వెదర్ చేంజ్ వచ్చి అవుట్ బస్ ఏమైనా వచ్చినట్టయితే భూమి మొత్తం మీద వెదర్ ప్యాటర్న్స్ మారుతాయని కూడా తెలియజేశారు. సో అప్పర్ అట్మాస్ఫిరిక్ ఈవెంట్స్ డెఫినెట్గా లోవర్ అట్మాస్ఫిరిక్ ఈవెంట్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అండ్ వైస్ వర్సా కూడా, అంటే కిందవి పై వాటిని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఈ విషయం తర్వాత తెలియజేశారు. అయితే 1996 సంవత్సరంలో యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక విషయాన్ని పబ్లిష్ చేశారు. అదేంటంటే, వెదర్ యాజ్ ఏ ఫోర్స్ మల్టిప్లయర్ ఓనింగ్ ద వెదర్ ఇన్ 2025. ఇదేమి సైన్స్ ఫిక్షన్ కాదు, ఇది మిలిటరీ అసెస్మెంట్ ఆఫ్ వెదర్ మోడిఫికేషన్. వెదర్ని మోడిఫై చేయడానికి, యుద్ధాల టైంలో వాడుకోవడానికి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్న రీసెర్చ్కి వాళ్ళు ఇచ్చిన ఒక అఫీషియల్ కన్క్లూజన్ అనమాట. అండ్ ఆ పేపర్ చెప్పింది ఏంటంటే, వెదర్ మోడిఫికేషన్ అనేది డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీలో ఒక భాగం అవుతుంది 2025 నాటికి వచ్చేసరికి అని తెలియజేశారు. అండ్ దాంట్లో అఫెన్సివ్ అప్లికేషన్స్ ఉండొచ్చు, డిఫెన్సివ్ అప్లికేషన్స్ ఉండొచ్చు, అండ్ వాటిని కొన్నిసార్లు డిటరెన్స్ పర్పసెస్ కోసం కూడా వాడచ్చు అని తెలియజేశారు. అయితే ఈ వెదర్ వార్ఫేర్ అనేది కొత్త ఏమీ కాదు. వియత్నాం యుద్ధం టైంలో యుఎస్ వాళ్ళు ఆపరేషన్ పాపాయ్ అని చెప్పి ఒక ఆపరేషన్ని కండక్ట్ చేశారు. ఆ టైంలో వాళ్ళు క్లౌడ్ సీడింగ్ చేసి మాన్సూన్ సీజన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే ఎనిమీస్ యొక్క సప్లై రూట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా వర్షాలతో నింపేసి బురదగా మార్చేయడం కోసం వాళ్ళు ఆ టైంలోనే చాలా పెద్ద స్థాయిలో టాక్టిక్ అయితే చేశారు. అయితే అప్పట్లో చాలామంది ఇది నిజం కాదు, అబద్ధమని కొట్టిపడేశారు. అంటే ఎలక్ట్రిసిటీని ఉపయోగించి రైన్ని క్రియేట్ చేయడం అనేది ఒక కాన్స్పిరసీ థియరీ అన్నారు. బట్ ఎప్పుడైతే దుబాయ్ వాళ్ళు వచ్చి అఫీషియల్గా ఎస్ మేము క్లౌడ్ సీడింగ్ చేస్తున్నాము, మా దగ్గర ఎడారులు ఉన్నాయి కదా, మాకు వర్షాలు కావాల్సి ఉంటుంది కాబట్టి మేము ఎలక్ట్రిసిటీని ఉపయోగించి డ్రోన్స్ను ఉపయోగించి క్లౌడ్స్ని జాపింగ్ చేయడం ద్వారా క్లౌడ్ సీడింగ్ చేసి మేము వర్షాన్ని జనరేట్ చేసుకుంటున్నామని చెప్పిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే, హార్ప్ యొక్క పవర్ అనేది గ్లోబల్ వెదర్ని ఎఫెక్ట్ చేయడానికి సరిపోదు, చాలా అంటే చాలా తక్కువ ఉంటుందని చెబుతారు. అంటే ఒక పిడుగులో 1 బిలియన్ వాట్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఒక హరికేన్లో కొన్ని వేల అణుబాంబులతో సమానమైన ఎనర్జీ ఉంటుంది. ఒక హరికేన్ అంత పెద్ద మొత్తంలో ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో హార్ప్ వీటన్నిటిని ఎలా కంపీట్ చేస్తుంది అనేది వాళ్ళ క్వశ్చన్. అయితే ఆ టైంలోనే ఇంకొక థియరీ పేరు బయటకు వచ్చింది, అదే కేయాస్ థియరీ. కేయాస్ థియరీ అనేది ఏంటంటే, వెదర్ అనేది ఒక కేయాటిక్ సిస్టమ్ అండ్ మల్టిపుల్ కేయాటిక్ సిస్టమ్స్ యొక్క కలయిక. అండ్ వీటిల్లో ఏదైనా ఒక చిన్న చేంజ్ కనుక తీసుకొచ్చినట్టయితే అది చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ని ట్రిగర్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే బటర్ఫ్లై ఎఫెక్టే బెస్ట్ అని చెబుతూ ఉంటారు. అంటే దీని ప్రకారం హార్ప్ యొక్క డిజైనర్స్ నేచర్ యొక్క పవర్తో మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడో ఒక పర్టిక్యులర్ చోట వాళ్ళు అప్లై చేయగలిగినంత ప్రెషర్ని, అప్లై చేయాలనుకున్నంత ప్రెషర్ని అప్లై చేస్తే
దాని తాలూకా ఎఫెక్ట్ ప్రపంచం మీద ఇంకెక్కడో పడుతుంది. ఇప్పుడు ఒక బటర్ఫ్లై యొక్క వింగ్స్ ఇంకొక చోట టార్నడోని క్రియేట్ చేస్తాయి. సో హార్ప్ అనేది ఈ ప్రపంచంలో క్రియేట్ చేయబడిన అత్యంత పవర్ఫుల్ బటర్ఫ్లై అనమాట, సింపుల్గా చెప్పాలంటే. దీని గురించి మాట్లాడుతూ ఒక శాస్త్రవేత్త ఏమని తెలియజేశారంటే, అయనోస్పియర్ కనుక ఒక రైట్ అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని కనుక పిక్ చేసుకున్నట్టయితే అది స్పేస్ నుంచి చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీని బయటకు రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీ చాలా అంటే చాలా పవర్ఫుల్గా రిటర్న్ వస్తుంది. అంటే ఏవైతే రేడియో వేవ్స్ పైకి వెళ్తాయో అవి ఆ ఎనర్జీతో కలిసి ఇంకా పవర్ఫుల్గా భూమిని వచ్చి స్ట్రైక్ చేస్తాయి. ఒక నార్మల్ పిడుగు ఎంతైతే అమౌంట్ రిలీజ్ చేస్తుందో దానికంటే 100 రెట్లు ఎక్కువ అమౌంట్ని అది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అని అయితే ఆ రీసెర్చర్ తెలియజేశాడు. బేసిక్గా బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. 1972 సంవత్సరంలో మెట్రాలజిస్ట్ అయిన ఎడ్వర్డ్ లారెన్స్ అనే ఒక వ్యక్తి దీని గురించి మొట్టమొదటిసారిగా మనకు తెలియజేశాడు. అంటే ఒక బటర్ఫ్లై కారణంగా ఇంకొక చోట టోర్నడో ఎలా వస్తుంది అంటే, ఆ బటర్ఫ్లై అక్కడ రెక్కలు ఆడించడం వల్ల గాలిలో ప్రెషర్ అనేది మారి ఆ తర్వాత అది వేరే దాని మీద ఎఫెక్ట్ చేసి అది వేరే దాని మీద ఎఫెక్ట్ చేసి అలా మెల్లిమెల్లిగా టోర్నడోగా మారుతుందన్నమాట. చరిత్ర మొత్తాన్ని చూసుకుంటే బటర్ఫ్లై ఎఫెక్ట్స్ చాలా చోట్ల కనబడతాయి మనకి. బేసిక్గా హిట్లర్ ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాడు, బట్ వియన్నాలోని ఆర్ట్ స్కూల్ వాళ్ళు అతన్ని రిజెక్ట్ చేశారు. అతనేమో వేరే పాత ఎంచుకున్నాడు. తర్వాత ఏమైందో మనకు తెలుసు. అలాగే ఆగస్ట్ 9, 1945న కకూరా సిటీ మీద అణుబాంబు పడాల్సి ఉంది యాక్చువల్గా. కాకపోతే ఆ టైంలో ఆ ప్రాంతంలో క్లౌడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల టార్గెట్ని ఫైండ్ చేయడం అనేది వాళ్ళకి అంత ఈజీ కాక వాళ్ళు ఇమీడియట్గా అక్కడ నుంచి నాగసాకికి వెళ్ళిపోయి అక్కడ బాంబు వేస్తారు. సో మనకు అర్థమవుతుంటాయి కదా బటర్ఫ్లై ఎఫెక్ట్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయో. సో అందుకని హార్ప్ కూడా అంతే, నేచర్ యొక్క పవర్తో మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఒక పర్ఫెక్ట్ స్పాట్, ఒక పర్ఫెక్ట్ టైము దొరికితే చాలు, ఆటోమేటిక్గా క్యాటాస్ట్రోఫీ ట్రిగర్ చేస్తుంది. సో 1977 నాటికి వచ్చేసరికి వెదర్ మ్యానిపులేషన్ అనేది చాలా పెద్ద కన్సర్న్గా మారి యునైటెడ్ నేషన్స్ దాన్ని బ్యాన్ చేసింది. అంటే ఎన్విరాన్మెంటల్ మాడిఫిక్ కన్వెన్షన్ ద్వారా దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసింది. బట్ ఆఫ్ కోర్స్ యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. అండ్ యుఎన్ వాళ్ళు స్పెసిఫిక్గా 1999లో హార్ప్ని మెన్షన్ చేస్తూ ఇటువంటి టెక్నాలజీస్ని బ్యాన్ చేయాలి అన్నారు. అండ్ ఎన్విరాన్మెంట్ యొక్క చేంజెస్ని మిలిటరీ పర్పసెస్ కోసం వాడకూడదన్నారు. బట్ అయినా కూడా యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అప్పుడు కూడా వినలేదు. ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ మల్టిపుల్ రెజల్యూషన్స్ని తీసుకొని వచ్చింది. ఇటువంటి వాటి గురించి చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అన్ని దేశాలు కూడా. అండ్ ఎటువంటి ఓవర్ సైట్ కానీ ఎటువంటి ఇంటర్నేషనల్ మానిటరింగ్ కానీ లేకుండా ఇలాంటి వాటిని నడుపుతున్నారు, అలా కుదరదు, వాటి మీద ఈ మానిటరింగ్ ఉండాలి, ఓవర్ సైట్ ఉండాలి అని చెప్పింది. బట్ అప్పుడు కూడా యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ పట్టించుకోలేదు. సో యునైటెడ్ స్టేట్స్ పెద్దగా పట్టించుకోలేండి. 2002 సంవత్సరంలో రష్యన్ ప్రెసిడెంట్ అయిన వ్లాదిమిర్ పుతిన్ కూడా దీని గురించి కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశాడు. అంటే జియో ఫిజికల్ వెపన్స్ వెదర్ని ఎలా ఆల్టర్ చేస్తాయి అండ్ దాని కారణంగా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయనే దానికోసం మాట్లాడాడు. అతను పర్టికులర్గా హార్ప్ కోసమే మాట్లాడాడు. ఆ తర్వాత రష్యా అండ్ చైనా ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క ఓన్ అయనోస్పెరిక్ హీటర్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క మిలిటరీ కూడా కొంత వాల్యూ యాడ్ చేసుకోవడం కోసం. సో అలాగే ప్రపంచంలో ఎవరికి తెలియని ఒక కైండ్ ఆఫ్ ఆర్మ్స్ రేస్ కూడా నడిచింది. అన్ని దేశాలు ఈ వెదర్ మోడిఫికేషన్స్ గురించి రీసెర్చ్లు చేయించడం మొదలు పెట్టాయి అన్నమాట. అయితే ఆ తర్వాత హార్ప్కి ఇంకొక ఎబిలిటీ కూడా వచ్చింది. అది చాలా అంటే చాలా పవర్ఫుల్. వెదర్ని మార్చడం కాదు, అది ఏకంగా మనుషుల యొక్క మైండ్నే మార్చగలదు. అంటే రేడియో వేవ్స్ని కొన్ని స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీల్లో పల్సేట్ చేయడం ద్వారా అవి లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ని క్రియేట్ చేయొచ్చు. అవి భూమి లోపలికి చాలా అంటే చాలా డీప్గా పెనట్రేట్ అవుతాయి, ఓషన్స్లో కూడా పెనట్రేట్ అవుతాయి. సో దీని యొక్క బెస్ట్ థింగ్ ఏంటంటే ఈఎల్ఎఫ్ వేవ్స్ని ఇది క్రియేట్ చేయగలదన్నమాట. సో నార్మల్గా వాటిని క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు, బట్ ఈఎల్ఎఫ్ వేవ్స్ని ఈ హార్ప్ క్రియేట్ చేయగలదు. అండ్ దాన్ని వేరు మిలిటరీ అప్లికేషన్స్లో వాడుకోవచ్చు. అంటే అండర్ గ్రౌండ్ బేసెస్ని, టన్నల్స్ని వాటిని కనుక్కోవడంలో వాడచ్చు. లేదు అంటే ఒక కొత్త రకమైన ఆర్మీని కూడా క్రియేట్ చేసుకోవడం కోసం వాడుకోవచ్చు. బేసిక్గా ఈ వేవ్స్ అనేవి ఎయిదర్ 1 నుంచి 100 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ మధ్యలో ఉంటాయి. అంటే వాటి యొక్క న్యాచురల్ అట్మాస్ఫిరిక్ రెజోనెన్స్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. అయితే శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటి అంటే ఈ ఎనర్జీ వేవ్స్ని అట్మాస్ఫియర్లోకి పంపించకుండా భూమి లోపల ఉన్న ఫాల్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదకి గనక పంపినట్టయితే ఏంటి పరిస్థితి అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా వచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది వాళ్ళు అలా పంపారని కూడా నమ్మారు.
అంటే శాస్త్రవేత్తలు కొన్నిసార్లు భూకంపాలను స్టడీ చేస్తూ ఉంటారు కదా, అలా స్టడీ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా 2 ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒకటి టెక్టానిక్ స్ట్రెస్, రెండోది రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ. ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ దగ్గర వైబ్రేట్ అవుతుంది. అది మెటల్ కావచ్చు, రాక్ కావచ్చు, లేదంటే మన బాడీ కావచ్చు, ఏదైనా సరే ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయితే డెఫినెట్గా అవి వైబ్రేట్ అవుతాయి. సో ఆ టైంలో చాలా హ్యూజ్ వైబ్రేషన్స్ కూడా క్రియేట్ అవ్వచ్చు, లేదా చిన్నగా వైబ్రేషన్ స్టార్ట్ అయినా అవి పెరిగి పెద్దవి అవ్వచ్చు. కొన్నిసార్లు మీరు గమనించినట్టయితే గ్లాస్ ఐటమ్స్ సౌండ్ కారణంగా పగిలిపోతూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటి? ఆ టైంలో క్రియేట్ అయ్యే వైబ్రేషన్స్. దీన్ని ఏమని పిలుస్తారంటే రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ ఇండ్యూస్డ్ మెటీరియల్ ఫెయిల్యూర్ అని పిలుస్తారనమాట. చాలా పెద్ద టర్మే, బట్ అలాగే పిలుస్తారు మరి సైంటిఫిక్ కమ్యూనిటీలో. ఇది పెద్ద ఆబ్జెక్ట్స్ మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. మీకు ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టకోమా నారోస్ బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ ఉంది. దీని యొక్క కొలాప్స్ 1940లో జరిగింది. ఈ బ్రిడ్జ్ యొక్క రెసోనెంట్ ఫ్రీక్వెన్సీతో ఆ టైంలో క్రియేట్ అయిన సౌండ్ వేవ్స్ అనేవి మ్యాచ్ అయ్యేసరికి దీంట్లో వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ పెద్దవయ్యి బ్రిడ్జ్ ఊగి కంప్లీట్గా నేలమట్టం అయిపోయింది. ఎర్త్ యొక్క టెక్టానిక్ ప్లేట్స్ కూడా ఒక రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ఫాల్ట్ లైన్స్ ఏవైతే భూమి లోపల అండ్ భూమి యొక్క క్రాక్స్లో ఉంటాయో అవన్నీ కూడా ఏంటంటే చాలా పెద్ద స్థాయిలో టెన్షన్ని క్రియేట్ చేస్తాయి. అండ్ అవి ఒకదానికొకటి అగెయినిస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి కదా. సో ఒక రైట్ టైంలో అవి ట్రిగర్ అయినప్పుడు అవి చాలా పెద్ద స్థాయిలో ఎనర్జీని అయితే రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఆ టైంలోనే మనకి భూకంపాలు అయితే వస్తూ ఉంటాయి. దీని గురించి మాట్లాడుతూ ఒక శాస్త్రవేత్త చెప్పింది ఏంటంటే 1983వ సంవత్సరంలో అతను రేడియో టోమోగ్రఫీ చేస్తున్నప్పుడు అతని దగ్గర కేవలం 30 వాట్స్ ఆఫ్ ఎనర్జీ మాత్రమే ఉంది, అంటే రేడియో వేవ్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ అతను ఆయిల్ కోసం వెతుకుతున్నాడు భూమి లోపల. అండ్ దాన్ని ఉపయోగించి అతను 26 ఆయిల్ వెల్స్ని 9 స్టేట్స్ ఏరియాలో 100% యాక్యురేసీతో అతను కనుక్కోవడం జరిగింది. సో కేవలం 30 వాట్స్ ఆఫ్ పవర్ అంత చేయగలుగుతున్నట్టయితే సాలిడ్ రాక్లోకి వెళ్ళి హార్ప్ దగ్గర ఎంత మొత్తంలో ఎనర్జీ ఉందో తెలుసా? 2 బిలియన్ వాట్స్ ఆఫ్ ఎనర్జీ, అంటే అంత మొత్తంలో రేడియో వేవ్స్ని వాళ్ళ అయనోస్ఫియర్లోకి పంపగలరు. సో అంత ఎనర్జీ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఇంకెంత చేయగలరో ఆలోచించుకోండి మీరే అని చెప్పాడు అనమాట. ఇలా ఈ కాన్సెప్ట్ మీద పరిశోధనలు చేస్తున్న టైంలో జనవరి 2, 2020న ఒక భారీ భూకంపం హైతీ ప్రాంతాన్ని ఢీకొట్టింది. అంటే 7.0 తీవ్రతతో రిక్టర్ స్కేల్ మీద ఒక పెద్ద భూకంపం హైతీ ప్రాంతాన్ని అయితే తాకింది. 2 లక్షల మంది ప్రజలు ఆ భూకంపం కారణంగా చనిపోయారు. అయితే ఈ భూకంపం విషయంలో మోస్ట్ సస్పీషియస్గా అనిపించిన విషయం ఏంటి అంటే అది ఒక ఫాల్ట్ సిస్టమ్ దగ్గర క్రియేట్ అయింది. సో జియాలజిస్టులు ఏంటంటే ఆ ప్రాంతంలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనే దాని గురించి ముందు కొన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చారు. అండ్ కొన్ని మానిటరింగ్ స్టేషన్స్ ఆ ప్రాంతాన్ని రికార్డ్ చేస్తూ ఉన్నాయి. బట్ ఆ ప్రాంతంలో సడన్గా ఒక అన్యూజువల్ హీటెడ్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయ్యింది. అండ్ కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ అనామాలీస్ కూడా క్రియేట్ అయ్యాయి ఆ ప్రాంతంలో ఉన్న అయనోస్ఫియర్లో. అండ్ ఆ ప్రాంతంలో హార్ప్ యాక్టివ్గా ఉంది. అండ్ హార్ప్ ఏదైతే ప్రాజెక్ట్ని కండక్ట్ చేసిందో, ఏదైతే ప్రాంతంలో అయనోస్ఫియర్ని హీట్ చేసిందో ఆ ప్రాంతంలోనే భూకంపం వచ్చింది. అండ్ అది కూడా హార్ప్ దాన్ని హీట్ చేసిన కొద్దిసేపటికే వచ్చింది. వెనిజులన్ ప్రెసిడెంట్ అయిన హ్యూగో చావెజ్ దీని గురించి అప్పట్లో చెప్పింది కూడా. ఏమనంటే యునైటెడ్ స్టేట్సే ఈ భూకంపానికి కారణం, వాళ్లే టెక్టానిక్ వెపన్స్ ఉపయోగించి ఈ భూకంపాన్ని క్రియేట్ చేశారు అని చెప్పింది. స్పానిష్ న్యూస్ పేపర్ అయిన ఏబీసీ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే యుఎస్ నేవీ వాళ్ళు ఒక వెపన్ని లాంచ్ చేశారు, అది ఒక పవర్ఫుల్ ఎర్త్ క్వేక్ని హైతీ దగ్గర క్రియేట్ చేసింది అని చెప్పారు. ఈ థియరీని చాలా ఏళ్ల పాటు డిస్మిస్ చేసేశారు, ఇది ఫేక్, ఇది రియల్ కాదు అని. బట్ తర్వాత టెక్నికల్ పాసిబిలిటీస్ అన్నిటిని కూడా స్టడీ చేస్తున్నప్పుడు సిమిలర్ ప్యాటర్న్స్ అనేవి వేరే భూకంపాలు వచ్చిన చోట కూడా రికార్డ్ అయ్యాయని అర్థమైంది. 2008వ సంవత్సరంలో సిజ్వార్ ఎర్త్క్వేక్ ఒకటి వచ్చింది, 90,000 మంది చనిపోయారు ఆ టైంలో. రీసెర్చర్స్ చెప్పింది ఏంటంటే ఈ డిజాస్టర్కి హార్ప్కి కూడా కోరిలేషన్ ఉంది అని చెప్పారు. అంటే ఈ భూకంపం రావడానికి ముందు కూడా హార్ప్ ఆ ప్రాంతంలో అయనోస్ఫియర్ని హీట్ చేసింది. అలాగే 2011వ సంవత్సరంలో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది ఫుకుషిమా ప్రాంతంలో, చాలా పెద్ద డిజాస్టర్ అయింది అది. అండ్ ఈ ప్రాంతంలో కూడా అయనోస్ఫెరిక్ అనామలీస్ అయితే కనబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా చెబుతుంది ఏంటి అంటే హార్ప్కి ఈ భూకంపాలకి లింక్ అయితే ఉంది. ఈ భూకంపాన్ని హార్పే క్రియేట్ చేసింది. సో ఇవన్నీ చూసిన తర్వాత 2018వ సంవత్సరంలో చైనా వాళ్ళు ఒక శాటిలైట్ని లాంచ్ చేశారు. దాని పేరు చైనా సేస్మో ఎలక్ట్రోమాగ్నెటిక్ శాటిలైట్ CSES. దీని యొక్క మెయిన్ వర్క్ ఏంటి అంటే అయనోస్ఫెరిక్ డిస్టర్బెన్సెస్కి భూకంపాలకి మధ్య ఉన్న కనెక్షన్ని కనుక్కోవడం. అండ్ తర్వాత చైనీస్ రీసెర్చర్స్ కొన్ని పేపర్స్ని పబ్లిష్ చేశారు. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే
అయనోస్ఫెరిక్ హీటింగ్కి సెస్మిక్ యాక్టివిటీకి మధ్య చాలా పీక్ లెవెల్ కనెక్షన్ ఉంది అనేది తెలియజేశారు. సో ఇలాగా హార్ప్కి ఈ ఎర్త్క్వేక్స్కి సంబంధం ఉంది అని ఒక ఎవిడెన్స్లు అనేవి రోజు రోజుకి పెరుగుతూ ఉన్న కొద్దీ హార్ప్ యొక్క ఎనర్జీ గురించి అందరికీ చాలా పెద్ద స్థాయిలో డౌట్స్ అయితే రావడం మొదలుపెట్టాయి. అయితే ఈ టెక్నాలజీలో వన్ ఆఫ్ ది మోస్ట్ డిస్టర్బింగ్ అప్లికేషన్ ఏంటి అంటే ఆకాశం కాదు, భూమి కాదు, అంటే ఆకాశాన్ని కంట్రోల్ చేయడం కాదు, భూమిని కంట్రోల్ చేయడం కాదు, మన యొక్క బ్రెయిన్స్ని కంట్రోల్ చేయడం, మనల్ని కంట్రోల్ చేయడం. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, హ్యూమన్ ఆర్మీనే క్రియేట్ చేయొచ్చు దీన్ని ఉపయోగించి అని చెప్పి. హ్యూమన్ బ్రెయిన్ కూడా ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ మధ్య ఆపరేట్ చేయబడుతూ ఉంటుంది. 1 హెర్ట్జ్ నుంచి 40 హెర్ట్జ్ మధ్యలో ఆపరేట్ చేయబడుతూ ఉంటుంది. అంటే మనం ఎంత అలర్ట్గా ఉన్నామన్న దాన్ని బట్టి ఆ ఫ్రీక్వెన్సీ అనేది మారుతూ ఉంటుంది. అండ్ ఆ టైంలో కొన్ని ఈఎల్ఎఫ్ సౌండ్స్ అనేవి ఉంటాయి. ఈ ఈఎల్ఎఫ్ సౌండ్స్ అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అనమాట. హార్ప్ మనుషులు ఏ రేంజ్లో అయితే వేవ్స్ని కనుక విన్నట్టయితే కంట్రోల్ని కోల్పోతారో ఆ రేంజ్ వేవ్స్ని అది క్రియేట్ చేయగలదు. అంటే హార్ప్ అఫీషియల్స్ని అడిగినప్పుడు వాళ్ళు యాంటెన్నా కాస్ట్ చూపించి ఇవి ఈఎల్ఎఫ్ వేవ్స్ని జనరేట్ చేయవు అని చెబుతారు. బట్ గవర్నమెంట్ని అలాంటి క్వశ్చన్స్ అడిగితే అలాగే చెప్తారులేండి. హార్ప్ బేసిక్గా ఈఎల్ఎఫ్ వేవ్స్ని జనరేట్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళు అయనోస్పియర్ని ఒక పర్టిక్యులర్ అమౌంట్ వరకు హీట్ చేసినట్టయితే అవి ఈఎల్ఎఫ్ వేవ్స్ని క్రియేట్ చేస్తాయి బై ప్రొడక్ట్ కింద. సో ఆ ఈఎల్ఎఫ్ వేవ్స్ అనేవి మనుషుల మీద చాలా హ్యూజ్ లెవెల్లో ఎఫెక్ట్ చేస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి బ్రెయిన్ యొక్క ఫంక్షన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ ఫెనోమెనాన్ని ఫ్రీక్వెన్సీ ఫాలోయింగ్ రెస్పాన్స్ అని పిలుస్తారు. అంటే ఎఫ్ఎఫ్ఆర్ అని అర్థం అనమాట. డాక్టర్ నిక్ బెజిక్ అనే ఒక వ్యక్తి దీని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. మన బ్రెయిన్ అనేది ఫ్రీక్వెన్సీలను బట్టి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే మనం ఏమైనా కొన్ని సాంగ్స్ విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, కొన్ని సాంగ్స్ విన్నప్పుడు చాలా డిస్టర్బింగ్గా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆ సాంగ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది మన బ్రెయిన్కి నచ్చేలా ఉంటుంది, సో హ్యాపీగా ఫీల్ అవుతాం. ఈ సాంగ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది నచ్చని విధంగా ఉంటుంది, సో మనం డిస్టర్బింగ్గా ఫీల్ అవుతాం. సో ఇది ప్రపంచంలో ప్రతి చోట జరుగుతుంది. సో కొంతమంది మనుషులు మాట్లాడుతుంటే మనకు నచ్చుతుంది, కొంతమంది మాట్లాడితే నచ్చదు, బికాజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంతే అన్నమాట. వాళ్ళ మాటలు ఏదో తేనెలాగా ఉంటాయని అది కాదు, వాళ్ళ ఫ్రీక్వెన్సీని బట్టి మన మైండ్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇది సైన్స్ ద్వారా కంప్లీట్గా ప్రూవ్ చేయబడింది. అండ్ దాన్ని ప్రూవ్ చేసింది కూడా యుఎస్ మిలిటరీ వాళ్ళే. 1980లో డాక్టర్ మైకెల్ పెర్సింగర్ అని ఒక రీసెర్చర్ ఉన్నాడు. అతను యుఎస్ నేవీ వాళ్ళు ఫండింగ్ చేయడం ద్వారా ఒక రీసెర్చ్ చేశాడు. అప్పుడు అతను చెప్పింది ఏంటంటే వీక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి మన యొక్క టెంపోరల్ లోబ్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో మనల్ని ఆల్టర్నేట్ స్టేట్స్లోకి మారుస్తాయి. అంటే లైక్ మనకి కొత్త కొత్త రిలీజియస్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వచ్చు, లేదంటే హాలూసినేషన్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీకి ఎఫెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ వాళ్ళు చెప్పిన దానికి తగ్గట్టుగా సింక్రనైజ్ అవుతుంది. అండ్ ఆ టైంలో మనకి చాలా రకాల సీజర్స్ లాంటివి కూడా రావచ్చు. బట్ ఒకవేళ మనం నార్మల్గా కనుక ఉన్నట్టయితే మనం వాళ్ళు చెప్పిందల్లా చేసే అవకాశం అయితే ఉందని అయితే చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే యూరోపియన్ పార్లమెంట్ ఈ టెక్నాలజీ గురించి చాలా సీరియస్గా తీసుకొని దీని గురించి ఒక రెజల్యూషన్ కూడా తీసుకొని వచ్చింది. ఆ రెజల్యూషన్ పేరు A40005/1999. అంటే ఆ టైంలో తీసుకొని వచ్చారు 1999లో. అండ్ దీంట్లో హార్ప్ గురించి చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తూ దాని యొక్క మ్యానిపులేటివ్ క్యాపబిలిటీస్ గురించి చెబుతూ హ్యూమన్ హెల్త్ మీద, హ్యూమన్ సైకాలజీ మీద అది ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుందనే దాని గురించి తెలియజేస్తూ ఈ విషయంలో మీరు ట్రాన్స్పరెంట్గా ఉండాల్సి ఉంటుంది, హార్ప్ యొక్క ఎథికల్ ఇంప్లికేషన్స్ గురించి మాకు చెప్పాల్సి ఉంటుంది అని అన్నారు. బట్ ఆఫ్ కోర్స్ యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ వాళ్ళ గురించి కూడా పట్టించుకోలేదు, వాళ్ళ మాటలు కూడా వినలేదు. బికాజ్ హార్ప్ డెఫినెట్గా అయనోస్పియర్ని ఉపయోగించి మనుషుల యొక్క మెంటల్ స్టేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ పీపుల్ని చాలా పెద్ద స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక సెపరేట్ ఆర్మీస్ని క్రియేట్ చేసుకుంటుంది. హాలుసినేషన్స్ని పెంచేసి మనుషుల్ని జాంబీస్గా కూడా మార్చేసే అవకాశం ఉంటుంది. అండ్ మనుషుల యొక్క ఎమోషన్స్ మారిపోతాయి, సీజర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అది కూడా వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండానే. హార్ప్ అఫీషియల్స్కి ఇవన్నీ తెలుసు, బట్ వీటి గురించి అడిగినప్పుడు వాళ్ళు ప్రతిసారి కూడా అబ్బాయి మాకేమీ సంబంధం లేదని చెబుతూ వచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సిఐఏ వాళ్ళు కూడా చాలాసార్లు మాకేమీ సంబంధం లేదు, మేమేమీ చేయట్లేదు ఇలాంటివన్నీ అని చెబుతూ వచ్చారు. బట్ ఆ తర్వాత MK Ultra అనేది ఎక్స్పోజ్ అయింది. అది ప్రపంచం మొత్తానికి కూడా తెలియజేసింది సిఐఏ వాళ్ళు మైండ్ కంట్రోల్ మీద రీసెర్చ్ చేస్తూ వచ్చారని. సో ఎప్పుడైతే ఇవన్నీ కూడా బయటకు వచ్చాయో అప్పుడు అందరికీ అర్థమైపోయింది. బట్ అయినా కూడా వాళ్ళైతే ఒప్పుకోలేదు. అయితే ఆ తర్వాత ఈ విషయం ప్రపంచం మొత్తాన్ని కూడా అట్రాక్ట్ చేసింది. 1998వ సంవత్సరంలో ఒక రష్యన్ మిలిటరీ జర్నల్ ఒక ఆర్టికల్ని పబ్లిష్ చేసింది. అందులో వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే దాని టైటిల్ కింద ద మైండ్ హ్యాస్ నో ఫైర్ వాల్ అని మెన్షన్ చేశారు. అంటే మైండ్కి ఎటువంటి యాంటీవైరస్ లేదు, సో ఎనీబడీ క్యాన్ కంట్రోల్ అన్నట్టుగా దాన్ని మెన్షన్ చేశారనమాట. అయితే ఆ తర్వాత యుఎస్ ఆర్మీ వాళ్ళ యొక్క వార్ కాలేజ్ వాళ్ళు దీన్ని రీపబ్లిష్ చేశారు.
ఆ ఆర్టికల్లో ఏమని మెన్షన్ చేయబడి ఉంటుందంటే హ్యూమన్ మైండ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంట్రూషన్కి డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది, మైండ్ కంట్రోల్ అనేది సాధ్యం అవుతుంది అని తెలియజేశారు. సో మైండ్ కంట్రోల్ అనేది ఒక సైన్స్ ఫిక్షన్ ఏమీ కాదు, అదొక సైన్స్ ఫ్యాక్ట్. యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఎప్పటి నుంచో దీని గురించి పరిశోధనలు చేశారు, చేస్తూనే ఉన్నారు, ఇక మీద కూడా చేసే అవకాశం అయితే ఉంది. సో ప్రపంచం మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం ఇటువంటి కైండ్ ఆఫ్ ప్రయోగాలు అయితే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, బేసిక్గా ఈ హార్ప్కి సంబంధించిన కాంట్రవర్సీస్ ఆర్ కాన్స్పిరసీ థియరీస్ ఇవన్నీ కూడా 1980ల నుంచే ఉన్నాయి. చాలా అంటే చాలా హై లెవెల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మల్టిపుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి మనం కంప్లీట్గా తెలుసుకుంటూ వచ్చినప్పుడు ఇందులో మొత్తం అంతా కూడా సైన్స్ బేసిస్ మీదే ఉంది, అండ్ అదంతా కూడా టెస్లా యొక్క వర్క్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. టెస్లా మనకి చాలా చేయాలనుకున్నాడు, బట్ అతన్ని చేయనివ్వకుండా చేసి అతని యొక్క రీసెర్చ్ను ఉపయోగించి వీళ్ళు చేస్తున్నారు, అది కూడా పవర్ కోసం. సో బేసిక్గా హార్ప్ అనేది డెఫినెట్గా ఒక హై పవర్ రేడియో ట్రాన్స్మిటర్, ఐనోస్పియర్ని హీట్ చేయడం కోసమే దాన్ని ఉపయోగిస్తున్నారు. దాన్ని రీసెర్చ్ ఫెసిలిటీ అని చెప్పి అందరికీ నమ్మించే ప్రయత్నం చేశారు, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దాని యొక్క రియల్ ఫ్యాక్టర్ ఏంటో అర్థం చేసుకున్నారు. సో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఒక పర్టికులర్ స్టేజ్ వరకు బాగానే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, బట్ ఆ తర్వాత వాటి యొక్క లెవెల్ అనేది మారిపోయింది, చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోయాయి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి. అంటే ఎప్పుడైతే మిలిటరీ ఇంటర్ఫియర్ అయ్యిందో, ఎయిర్ ఫోర్స్, నేవీ, డార్పా ఇవన్నీ ఇందులో దిగాయో, చాలా పెద్ద మొత్తంలో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాయో, అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు దాని వెనక పాజిటివ్ ఇంటెన్షన్స్ అయితే లేవు అని, అవి సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ కాదు అని, అవి మిలిటరీ ప్రాజెక్ట్స్ అని. అయితే ఆ ప్రాంతంలో వాళ్ళు నిజంగానే ఒక వెపన్ని క్రియేట్ చేశారు అనడానికి మన దగ్గర ఎగ్జాక్ట్గా ప్రూఫ్ అయితే లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఏవైతే ఇన్ఫర్మేషన్స్ బయట ఉన్నాయో, ఏవైతే పేటెంట్స్ బయట అందరికీ తెలిసినవి ఉన్నాయో, వాటిని బట్టి ఈ హార్ప్ యొక్క ఫౌండేషన్ అనేది జరిగిందని మనకు తెలుస్తున్నప్పటికీ కూడా మనం అక్కడ వెదర్ మాడిఫికేషన్ కంప్లీట్గా జరిగిందని చెప్పలేము, అండ్ ఎర్త్ యొక్క పెనట్రేషన్ జరిగిందని చెప్పలేము. అండ్ ఈస్ట్లాండ్ ఎవరైతే ఈ పేటెంట్స్ని డెవలప్ చేశాడో అతను కన్ఫర్మ్ చేశాడు మిలిటరీ వాళ్ళ కోసమే దీన్ని కంప్లీట్గా డెవలప్ చేయడం, దీన్ని ఉపయోగించడం జరిగింది అని. బట్ అది ఎంతవరకు ఉపయోగించారనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. అంటే ఎక్స్ట్రీమ్ క్లెయిమ్స్ ఏమని చెప్తున్నాయి, హార్ప్ స్పెసిఫిక్ హరికేన్స్ని, ఎర్త్క్వేక్స్ని కూడా క్రియేట్ చేసింది అని చెప్తున్నాయి కదా, బట్ దానికైతే మాత్రం ప్రూఫ్ లేదు. కొన్ని కొరిలేషన్స్ అయితే ఉన్నాయి హార్ప్ ఆపరేషన్స్కి, డిజాస్టర్స్కి మధ్య, బట్ కొరిలేషన్స్ అనేవి కాజేషన్స్ కాదు కదా. సో ఈ ఎర్త్క్వేక్స్ కావచ్చు, సివియర్ వెదర్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ హార్ప్కి ముందు కూడా ఉన్నాయి కదా. సో అందుకే మనం కొంచెం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, హార్పే ఇదంతా చేసిందని మనం కంప్లీట్గా నమ్మలేం. అండ్ ఆ ఫెసిలిటీలో 3.6 మిలియన్ వాట్స్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వెదర్ ఈవెంట్స్ని మార్చడానికో, ఎర్త్క్వేక్స్ని క్రియేట్ చేయడానికో సరిపోకపోవచ్చు, బట్ కేయాస్ థియరీ ఉంది కదా, డెఫినెట్గా దాన్ని ఉపయోగించి వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు. బట్ ఒకటైతే వాస్తవం, వీళ్ళు వెదర్ మాడిఫికేషన్స్ కోసం, మైండ్ కంట్రోల్ కోసం ప్రాజెక్ట్స్ అయితే చేపట్టారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ మన బ్రెయిన్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో ఎంతోమంది శాస్త్రవేత్తలు డాక్యుమెంట్స్తో సహా మన ముందు క్లియర్ కట్గా ఉంచారు. సో ఈ ఈఎల్ఎఫ్స్ కారణంగా ఫర్దర్గా మనకి చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంది. అంటే వాళ్ళు కంప్లీట్గా ఆకాశాన్ని, భూమిని, మన బ్రెయిన్ని దేన్ని వదలకుండా ప్రతి దాన్ని కూడా వాళ్ళ యొక్క రీసెర్చ్ కోసం ఉపయోగించుకుంటున్నారు, అండ్ మనల్ని కూడా వాళ్ళ బానిసలుగా మార్చుకుంటున్నారు. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారంటే డామినేషన్, పవర్, ప్రపంచం మొత్తం వాళ్ళ గుప్పిట్లోనే ఉండాలి, వన్ వరల్డ్ ఆర్డర్, ప్రపంచం మొత్తాన్ని ఒకే ఆదేశం, ఒకే సందేశం రూల్ చేయాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో దానికోసమే ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ 2015లో ఈ హార్ప్ ఓనర్షిప్ని మిలిటరీ నుంచి యూనివర్సిటీ ఆఫ్ అలాస్కాకి ట్రాన్స్ఫర్ చేశారు, అలాస్కా ఫెయిర్ బ్యాంక్స్కి. బట్ పీపుల్ అందరూ కూడా ఏమన్నారంటే ఇది కూడా ఒక కాన్స్పిరసీనే. అంటే రేపొద్దున వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసినా కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ప్రాజెక్ట్స్ అన్నింటిలోని కూడా ఒక దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు అనుకుందాం, ఆ టైంలో దాన్ని ఒక రీసెర్చ్ గానో, ఒక ప్రొడక్ట్ గానో చూపిస్తారు, అంతే తప్ప అది మిలిటరీ వాళ్ళ యొక్క రీసెర్చ్గా, మిలిటరీ వాళ్ళ యొక్క ప్రొడక్ట్గా, మిలిటరీ వాళ్ళ యొక్క వెపన్గా దాన్ని చూపించారు కదా. సో రీబ్రాండింగ్ అనేది జరుగుతుంది, ఒక అకాడమిక్ రీసోర్స్ కింద చూపిస్తారు దాన్ని. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే హార్ప్లోకి పబ్లిక్ టూర్స్, ఇండిపెండెంట్ రీసెర్చర్స్ వీళ్ళందరినీ అలౌ చేస్తున్నారు. బట్ ఒకప్పుడు హార్ప్లో పనిచేసిన కొంతమంది ఎంప్లాయీస్ బయటకు వచ్చి చెప్తుంది ఏంటంటే, ఒకప్పుడు ఏవైతే సెన్సిటివ్ ఎక్విప్మెంట్ ఉన్నాయో వాటిలో 90% ఎక్విప్మెంట్ని తీసేసి మిగిలిన స్క్రాప్ను చూపిస్తున్నారు మీకు అక్కడ. సో అది చాలా అంటే చాలా తక్కువ హార్ప్ యొక్క క్యాపబిలిటీలో మీరు చూస్తున్నది. ఇంకా చాలా అంటే చాలా పెద్దది హార్ప్, అంటే ఏదో మీరు చూస్తున్నది కాదు, ఇంకా చాలా ఉంది దాంట్లో అని చెబుతున్నారు. సో హార్ప్ అనేది ఒక ఇన్నోసెంట్ రీసెర్చ్ ప్రాజెక్టా లేదంటే ఒక డూమ్స్డే డివైజా అంటే నిజం ఖచ్చితంగా ఆ రెండింటి మధ్యలో ఉంది. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ అయితే చేస్తున్నారు, అండ్
వాళ్ళు చేస్తున్న రీసెర్చ్లో మనకు తెలియకుండా మనమే భాగం అయిపోతున్నాం. మన పైన ఉన్న ఆకాశం, మన కింద ఉన్న భూమి, మన మెదడు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క రీసెర్చ్లో భాగం అయిపోతున్నాయి. సో ఇది పూర్తి స్థాయిలో పీక్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కంప్లీట్గా మనల్ని, మన వెదర్ని కంట్రోల్ చేయకముందే మనం దీని గురించి త్వరపడాల్సి ఉంటుంది. మన ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే వేరే వాళ్ళు కావచ్చు, వేరే కంట్రీస్కి చెందిన అఫీషియల్స్ కావచ్చు, అందరూ కూడా ఎలాగోలాగా దీన్ని ఆపడానికైతే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో చూడాలి మరి ఏమవుతుందో ఏంటో. మరి డెఫినెట్గా హార్ప్ అయితే మాత్రం ఇంక్రీజ్ అవుతోంది, పెద్దదవుతోంది డే బై డే. అండ్ జియో ఇంజనీరింగ్ చేస్తున్నారు, అయోనోస్ఫియర్ యొక్క మ్యానిపులేషన్స్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ క్లౌడ్ సీడింగ్, క్లౌడ్ బర్స్ట్, వీటన్నిటి గురించి మనం వింటూ ఉన్నాం. బట్ వీటి గురించి ఎవరైనా మాట్లాడినట్టయితే వాళ్ళు సైలెంట్ అయిపోతారు, వాళ్ళు కనిపించరు మళ్ళీ ఎక్కడ, వాళ్ళు ఏమవుతారనేది ఎవరికి కూడా తెలియదు. సో ప్రాణాలు పోతాయన్న భయంతో చాలామంది గవర్నమెంట్కి అగైనిస్ట్గా వెళ్ళరు. బట్ ఈ ప్రాజెక్ట్ ఎంకే అల్ట్రా కావచ్చు, ఆపరేషన్ నార్త్ వుడ్స్ కావచ్చు, ఇవేవి కూడా ప్రజలకి మంచిదైతే కాదు. టెస్లా ప్రపంచం మొత్తానికి కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీని, ఫ్రీ టెక్నాలజీని ఇవ్వాలనుకున్నాడు. బట్ గవర్నమెంట్స్ అన్నిటినీ కూడా కంప్లీట్గా లాగేసుకోవడం జరిగింది. ఫ్రీ నాలెడ్జ్ని మన నుంచి కంప్లీట్గా దూరం చేశారు. ఒకవేళ అవి కనుక ఉన్నట్టయితే ఈరోజు ప్రపంచం వేరేలా ఉండేది, అదైతే క్లియర్. సో ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఫర్దర్గా ఇండిపెండెంట్ మానిటరింగ్ అనేది చెయ్యాలి, ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి వీటి విషయంలో. అప్పుడు మాత్రమే మనకి వీటి గురించి ఏమైనా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అంతవరకు మనం దీని గురించి ఏమీ చేయలేం, అలాగని సైలెంట్గానూ ఉండలేం. ఏమో ఏం జరుగుతుందో ఏంటో, అన్నింటినీ క్వశ్చన్ చేయాలి, అది మాత్రమే మనం చేయగలిగేది ప్రస్తుతానికైతే. సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇది ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా, వీటన్నిటిలోని కూడా షేర్ చేయండి. ఒక 10,000 మంది మన వీడియోని చూస్తున్నట్టయితే ఆ 10,000 మంది వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తే ఇంకొక 20,000 మందికైనా సరే ఈ వీడియో, ఈ టాపిక్ రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైత్రం, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, నో మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.